వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. అలాగే తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ఎంసీక్యూస్ని కూడా చెప్పబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు తెలంగాణ మూమెంట్లోని ఎంసీక్యూస్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో 231వ క్వశ్చన్, పుచ్చలపల్లి సుందరయ్యకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ పుచ్చలపల్లి సుందరయ్య. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ఈయన రాసిన పుస్తకం వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు. ద బుక్ హీ వ్రోట్ ఏ వీర తెలంగాణ రెవల్యూషనరీ స్ట్రగుల్ గుణపాఠాలు. సెకండ్, ఈయన విశాలాంధ్రకు మద్దతిచ్చిండు. హీ సపోర్టెడ్ విశాలాంధ్ర. మనకి థర్డ్ పాయింట్, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం రాసిండు. ఏ బుక్ కాల్డ్ ప్రజారాజ్యం వాజ్ రిటన్ ఇన్ విశాలాంధ్ర. మనకి ఇందులో మొదటి పాయింట్, ఈయన రాసిన పుస్తకం వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు. ఎస్, పుచ్చలపల్లి సుందరయ్య రాసిన పుస్తకం వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు. అంటే మనకి తెలంగాణలో ఏ విధంగా పోరాటాలు చేసిరు అండ్ ఏ విధంగా మనకి వారికి గుణపాఠాలు చెప్పారు అని చెప్పి వీరుల గురించి, తెలంగాణలోని వీరుల గురించి మనకి పుచ్చలపల్లి సుందరయ్య రాయడం జరిగింది. కాబట్టి ఈయన రాసిన పుస్తకం వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు. ద బుక్ హీ వ్రోట్ ఈస్ తెలంగాణ రెవల్యూషనరీ స్ట్రగుల్ గుణపాఠాలు. So this book was wrote by Puchilapalli Sundaraya. Why? Because this book is about heroes of Telangana who fought for people and who sacrificed their life for the people. So in that case, Puchilapalli Sundaraya was a book on the heroes of Telangana. The name of that book is Telangana Revolutionary Struggle Gunapaatalu. So the first point is correct. Second, ఈయన విశాలాంధ్రకి మద్దతిచ్చిండు. హీ సపోర్టెడ్ విశాలాంధ్ర. మరి విశాలాంధ్రకి ఎందుకు మద్దతు ఇచ్చిండు పుచ్చలపల్లి సుందరయ్య అంటే తెలంగాణ గురించి అనేక రకాలుగా పోరాటాలు చేసిండు, తెలంగాణలో ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఎందుకు విశాలాంధ్రకి మద్దతు ఇచ్చిండు అంటే ఈయన మనకి ఏది కానీ ఒకటి పాజిటివ్ సైడ్ ఒకటి నెగిటివ్ సైడ్ అనేది ఉంటుంది. ఈయన పాజిటివ్ సైడ్లో మనకి తెలంగాణ అనేది ఆంధ్రాలో కలిస్తే మనకి ఆంధ్ర వాళ్ళకి కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆ తెలంగాణది ఈజీగా డెవలప్ అవుతుంది. అలాగే నిధులు కూడా చాలా ఈజీగా అన్ని రకాల వసతులకి యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఈయన విశాలాంధ్రకి మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే ఆంధ్ర పరిపాలనలో ఉంటే తెలంగాణ అనేది మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే తెలంగాణ వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి, అలాగే వాళ్ళకి చదువు అనేది రావడం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈయన విశాలాంధ్రకి మద్దతు ఇవ్వడం జరిగింది. సో హీ సపోర్టెడ్ విశాలాంధ్ర. పుచ్చలపల్లి సుందరయ్య సపోర్టెడ్ విశాలాంధ్ర. వై? బికాస్ he was positively said that when Telangana was merged with Andhra, so Telangana was developed very quickly in educational sector, in employment sector. So in that case, Puchilapalli Sundaraya supported Vishalandra. So the second point is also correct. Third point, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని రాశాడు. A book called ప్రజారాజ్యం was written in విశాలాంధ్ర. సో మనకి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఎవరు? పుచ్చలపల్లి సుందరయ్య. అంటే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అంటే మనకి విశాలాంధ్ర ఉంటే మనకి అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈజీగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి ఈజీగా అభివృద్ధి చెందుతుంది. ఈ తెలంగాణ వాళ్ళు విద్యావంతులు అవుతారు, అలాగే వేగంగా ఉద్యోగాలు వస్తాయి అన్న ఉద్దేశంతో మనకి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని కూడా రాసిండు. అలాగే విశాలాంధ్రకి మద్దతు ఇవ్వడం జరిగింది.
A book called Prajarajyam was written in Vishalandra. In Vishalandra. In Vishalandra. This book was written by Puchilapalli Sundaraya. Why? Because when Telangana people is merged with Andhra people, so Telangana and Andhra was easily developed in educational sector, in employment sector, in many sectors. So in that case, he wrote a book that is Prajarajyam in Vishalandra. Prajarajyam in Vishalandra. So all 3 points are correct. So option C, 1, 2, 3 are the correct one. 1, 2, 3 are the correct one. నెక్స్ట్ 232వ క్వశ్చన్, పుచ్చలపల్లి సుందరయ్యకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ పుచ్చలపల్లి సుందరయ్య. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ఈయన రాసిన పుస్తకం వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు. ద బుక్ హీ వ్రోట్ ఈస్ వీర తెలంగాణ రెవల్యూషనరీ స్ట్రగుల్ గుణపాఠాలు. సెకండ్, 1952 జూలై 22 నాడు స్థాపించిన పత్రిక విశాలాంధ్ర. ద మ్యాగజైన్ విశాలాంధ్ర ఫౌండెడ్ ఆన్ జూలై 22, 1952. నెక్స్ట్ థర్డ్ పాయింట్, 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పత్రిక మన తెలంగాణగా ప్రచురించబడింది. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2014 దిస్ మ్యాగజైన్ విల్ బి పబ్లిష్డ్ యాజ్ మన తెలంగాణ. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, ఈయన రాసిన పుస్తకం వీర తెలంగాణ విప్లవ పోరాటం. ఎస్, the book he wrote is వీర తెలంగాణ రెవల్యూషనరీ స్ట్రగుల్ గుణపాఠాలు. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. వై? బికాస్ ఈయన వీర తెలంగాణలో జరిగిన పోరాటాలు, ఆత్మ బలిదానాల గురించి రాసిన పుస్తకం వీర తెలంగాణ విప్లవ పోరాటం. సో ద బుక్ హీ వ్రోట్ వీర తెలంగాణ రెవల్యూషనరీ స్ట్రగుల్ బై పుచ్చలపల్లి సుందరయ్య. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, 1952 జూలై 22 స్థాపించిన పత్రిక విశాలాంధ్ర. సో ద మ్యాగజైన్ విశాలాంధ్ర ఫౌండెడ్ ఆన్ జూలై 22, 1952 బై పుచ్చలపల్లి సుందరయ్య. వై? బికాస్ పుచ్చలపల్లి సుందరయ్య వాజ్ సపోర్టెడ్ విశాలాంధ్ర. వై? బికాస్ వెన్ తెలంగాణ is merged with Andhra people or Telangana is merged with Andhra, so Telangana and Andhra was easily developed in educational sector, in employment sector, in any sector. So in that case he was supported Vishalandra. So in that case he was founded a magazine that named Vishalandra, and the magazine was founded on 1952 July 22nd. So the second point is also correct. నెక్స్ట్ థర్డ్ పాయింట్, 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పత్రిక మన తెలంగాణగా ప్రచురించబడింది. మన తెలంగాణగా మనకు ఎప్పుడైతే 1952 జూలై 22 నాడు విశాలాంధ్ర పత్రికను స్థాపించిండు ఎవరు? పుచ్చలపల్లి సుందరయ్య. మరి 2014 మనకి తెలంగాణ వచ్చిన తర్వాత మనకి పుచ్చలపల్లి సుందరయ్య రాసిన పుస్తకం లేదంటే రాసిన పత్రిక ఏదైతే ఉందో విశాలాంధ్ర అనే పత్రిక మన తెలంగాణగా ప్రచురించబడింది. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2014 దిస్ మ్యాగజైన్ విల్ బి పబ్లిష్డ్ యాజ్ మన తెలంగాణ. మనకి 1952 అప్పుడు మనకు తెలంగాణలో విశాలాంధ్ర అనే పత్రికను ప్రారంభించిండు ఎవరు? పుచ్చలపల్లి సుందరయ్య. మరి పుచ్చలపల్లి సుందరయ్య 1952లో ప్రారంభించినప్పుడు మనకి 2014 జూన్ 2 నాడు మనకి తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మనకు విశాలాంధ్ర అనే పేరు నచ్చక మన తెలంగాణ అనే పేరుతో ఈ పత్రిక అనేది తెలంగాణలో ప్రచురించబడుతుంది. మరి ఆంధ్రాలో మాత్రం ఇప్పటికీ కూడా విశాలాంధ్ర అనే పేరుతోనే ఈ పత్రిక ప్రచురించబడుతుంది. ఈ పత్రికను ఎవరు ప్రారంభించారు? పుచ్చలపల్లి సుందరయ్య. సో మనకి 2014 తెలంగాణ వచ్చిన తర్వాత మనకి మన తెలంగాణ అనే పేరు మీదుగా ఈ పత్రిక ప్రచురించబడుతుంది. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2014 దిస్ మ్యాగజైన్ విల్ బి పబ్లిష్డ్ యాజ్ మన తెలంగాణ.
So all 3 points are the correct. So option C 1, 2, 3 are the correct one. నెక్స్ట్ 233వ క్వశ్చన్, పుచ్చలపల్లి సుందరయ్యకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ పుచ్చలపల్లి సుందరయ్య. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో వచ్చిన విద్యార్థి నాయకుడు ఐఐటి రామయ్య. ఐఐటి రామయ్య ఏ స్టూడెంట్ లీడర్ ఇన్స్పైర్డ్ బై పుచ్చలపల్లి సుందరయ్య. సెకండ్, చుక్కా రామయ్యకు పుచ్చలపల్లి సుందరయ్య ఇచ్చిన మదర్ అనే పుస్తకంతో అక్కడ ఉన్న ప్రజలకు విప్లవ భావాలను నేర్పించాడు. సో చొక్కా రామయ్య taught revolutionary ideas to the peoples there with the book Mother, which was given to him by పుచ్చలపల్లి సుందరయ్య. థర్డ్ పాయింట్, పుచ్చలపల్లి సుందరయ్య 1952 జూలై 22న స్థాపించిన పత్రిక విశాలాంధ్ర ఏ మ్యాగజైన్ ఫౌండెడ్ బై పుచ్చలపల్లి సుందరయ్య జూలై 22, 1952. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో వచ్చిన విద్యార్థి నాయకుడు ఐఐటి రామయ్య. ఎస్, మనకి పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో వచ్చిన విద్యార్థి నాయకుడు ఎవరు అంటే ఐఐటి రామయ్య. ఈ ఐఐటి రామయ్యని మనం చుక్కా రామయ్య అని పిలుస్తాం. మరి ఈ ఐఐటి రామయ్య ఎవరైతే ఉన్నారో, పుచ్చలపల్లి సుందరయ్య ఒకప్పుడు ఒక చదువుకున్న వ్యక్తి కావాలి అంటూ ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. మరి ఆ గ్రామంలో ఎవరు చదువుకున్నారు అని వెతకగా ఐఐటి రామయ్య చుక్కా రామయ్య అని అందరూ పేర్కోవడం జరిగింది. మరి ఆ చుక్కా రామయ్యను చేరుకొని పుచ్చలపల్లి సుందరయ్య మదర్ అనే పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే పుచ్చలపల్లి సుందరయ్య ఐఐటి రామయ్యకు మదర్ అనే పుస్తకాన్ని ఇచ్చాడో ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది, ఈ పుస్తకంలోని ఒక్కో పేజీని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ రోజు ఒక పేజీ చొప్పున చదివి వినిపించమని చెప్పాడు. మరి ఎప్పుడైతే మదర్ అనే పుస్తకాన్ని చదివాడో ఐఐటి రామయ్య లేదా చుక్కా రామయ్య అతనికి విప్లవ భావాలు రావడం జరిగింది. అలాగే ప్రజలలో కూడా విప్లవ భావాలను తీసుకురావడం జరిగింది. అంటే ఐఐటి రామయ్యకు స్ఫూర్తినిచ్చిన నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. ఏ పుస్తకం ద్వారా ఆయన స్ఫూర్తి తెచ్చుకున్నాడు అంటే మదర్ అనే పుస్తకంతో స్ఫూర్తి తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో వచ్చిన విద్యార్థి నాయకుడు ఎవరు అంటే మనకి చుక్కా రామయ్య. ఈయనని ఐఐటి రామయ్య అని పిలుస్తాం. ఐఐటి రామయ్య స్టూడెంట్ లీడర్ ఇన్స్పైర్డ్ బై పుచ్చలపల్లి సుందరయ్య. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, చుక్కా రామయ్యకి పుచ్చలపల్లి సుందరయ్య ఇచ్చిన మదర్ అనే పుస్తకంతో అక్కడ ఉన్న ప్రజలకి విప్లవ భావాలని నేర్పించిండు. మనకి చుక్కా రామయ్యకి పుచ్చలపల్లి సుందరయ్య మదర్ అనే పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పుస్తకం ఏదైతే ఉందో రోజు ఒక పేజీ చొప్పున ప్రజలకు వినిపించి వారిలో కూడా విప్లవ భావాలను రేకెత్తించడం జరిగింది. సో మనకి సెకండ్ పాయింట్ కూడా కరెక్ట్. చుక్కా రామయ్య taught revolutionary ideas to the peoples by the book of Mother, which was given by పుచ్చలపల్లి సుందరయ్య. So the second point is correct. థర్డ్, పుచ్చలపల్లి సుందరయ్య 1952 జూలై 22న స్థాపించిన పత్రిక విశాలాంధ్ర. ఎస్, పుచ్చలపల్లి సుందరయ్య మనకి విశాలాంధ్ర అనే పత్రికను 1952 జూలై 22 నాడు ప్రారంభించడం జరిగింది. మరి 1952 జూలై 22 నాడు ప్రారంభించిన విశాలాంధ్ర పత్రిక అనేది మనకి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రాలో విశాలాంధ్ర పత్రికగానే ప్రచురించబడుతుంది. కానీ తెలంగాణలో మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత మనకి మన తెలంగాణ అనే పేరుతో ఈ పత్రిక విశాలాంధ్ర అనే పత్రిక మన తెలంగాణ అనే పేరుతో తెలంగాణలో ప్రచురించబడుతుంది. సో మనకి థర్డ్ పాయింట్ కూడా కరెక్ట్. విశాలాంధ్ర మ్యాగజైన్ ఫౌండెడ్ బై పుచ్చలపల్లి సుందరయ్య ఆన్ July 22, 1952. Yes, because Puchalapalli Sundaraya supported Vishalandra. In that case, he was founded a magazine that named Vishalandra. So he founded this magazine on
1952 July 22. But since in Andhra this magazine was run with the name of Vishalandra. But after formation of Telangana in Telangana 2014, after 2014 June 2nd, this magazine runs with the name of Mana Telangana. So the third point is also correct. So all 3 points are correct. So option C 1, 2, 3 are the correct one. 234వ క్వశ్చన్, ఐఐటి రామయ్యకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఐఐటి రామయ్య. మన దీంట్లో ఫస్ట్ పాయింట్, చుక్క రామయ్యకి పుచ్చలపల్లి సుందరయ్య ఇచ్చిన మదర్ అనే పుస్తకంతో అక్కడున్న ప్రజలకి విప్లవ భావాలని నేర్పించిండు. చుక్క రామయ్య taught revolutionary ideas peoples there with the book of mother which was given to him by పుచ్చలపల్లి సుందరయ్య. సెకండ్, ఐఐటి రామయ్య నాగార్జున సాగర్లోని జవహర్ నవోదయ ప్రిన్సిపల్గా పనిచేసిండు. ఐఐటి రామయ్య వర్క్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ జవహర్ నవోదయ నాగార్జున సాగర్. సెకండ్. థర్డ్, ఐఐటి రామయ్య తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. ఐఐటి రామయ్య ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ తెలంగాణ మూమెంట్. మన దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్, చుక్క రామయ్యకి పుచ్చలపల్లి సుందరయ్య ఇచ్చిన మదర్ అనే పుస్తకంతో అక్కడ ఉన్న ప్రజలకి విప్లవ భావాలని నేర్పించిండు. ఎస్, ఈయన మదర్ అనే పుస్తకంతో ప్రజలకి విప్లవ భావాలను నేర్పించడం జరిగింది. సో పీపుల్స్ వేర్ ఇన్స్పైర్డ్ విత్ అ బుక్ ఆఫ్ మదర్. ఇట్ వాస్ గివెన్ బై పుచ్చలపల్లి సుందరయ్య టు చుక్క రామయ్య. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఐఐటి రామయ్య నాగార్జున సాగర్లోని జవహర్ నవోదయ ప్రిన్సిపల్గా పనిచేసిండు. సో ఐఐటి రామయ్య వర్క్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ జవహర్ నవోదయ ఇన్ నాగార్జున సాగర్. సో సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఐఐటి రామయ్య నాగార్జున సాగర్లోని జవహర్ నవోదయలో ప్రిన్సిపల్గా పనిచేసిన వ్యక్తి. ఎస్. నెక్స్ట్, ఐఐటి రామయ్య తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. ఎస్, మనకు ఐఐటి రామయ్య తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఐఐటి రామయ్య ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఫస్ట్ ఫేజ్ తెలంగాణ మూమెంట్. సో ఆల్ 3 points are the correct. So option C 1, 2, 3 are the correct one. నెక్స్ట్ 235వ క్వశ్చన్, ఐఐటి రామయ్యకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఐఐటి రామయ్య. మన దీంట్లో ఫస్ట్ పాయింట్, తెలంగాణ విద్యార్థులను ఐఐటీలకు పంపే ప్రయత్నం చేసిన వ్యక్తి కాబట్టి ఈయనను ఐఐటి రామయ్య అన్నారు. అంటే అంతకుముందు ఈయన చుక్క రామయ్య ఎప్పుడైతే విద్యార్థులను ఐఐటీలకు పంపే ప్రయత్నం చేశాడో ఆ పేరు మీదుగా ఈయనను ఐఐటి రామయ్య అనడం జరిగింది. ఐఐటి రామయ్య is the first person who made the efforts to send Telangana students to IITs. Second, ఐఐటి రామయ్య నాగార్జున సాగర్లోని జవహర్ నవోదయ ప్రిన్సిపల్గా పనిచేసిండు. ఐఐటి రామయ్య వర్క్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ జవహర్ నవోదయ ఇన్ నాగార్జున సాగర్. థర్డ్, ఐఐటి రామయ్య తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఐఐటి రామయ్య ప్లేడ్ కీ రోల్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ తెలంగాణ మూమెంట్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, తెలంగాణ విద్యార్థులను ఐఐటీలకు పంపే ప్రయత్నం చేసిండు కాబట్టి చుక్క రామయ్య కాస్త ఐఐటి రామయ్యగా మారాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఐఐటి రామయ్య is the person who made efforts to send Telangana students to IITs. So in that case he was become as Chukka Ramaya to IIT Ramaya. First point is correct. Second, ఐఐటి రామయ్య నాగార్జున సాగర్లోని జవహర్ నవోదయ ప్రిన్సిపల్గా పనిచేసిండు. ఎస్, ఐఐటి రామయ్య వాస్ వర్క్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ జవహర్ నవోదయ ఇన్ నాగార్జున సాగర్. సో సెకండ్ పాయింట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఐఐటి రామయ్య తెలంగాణ తొలిదశ ఉద్యమంలో
కీలక పాత్ర పోషించిండు. ఐడి రామయ్య ప్లేడ్ కీ రోల్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ తెలంగాణ మూవ్మెంట్. ఎస్ థర్డ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో ఆల్ 3 points are the correct. So option C 1, 2, 3 are the correct one. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.